గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెల్లం వెంకట్రావు మరియు సోయం బాబురావుల దిష్టిబొమ్మలు దగ్నం చేయడం జరిగింది. రిజర్వేషన్లను భారత రాజ్యాంగం మాకు కల్పించిన సామాజిక జన్మ హక్కు. రిజర్వేషన్ల జోలికొస్తే పార్టీ ఏదైనా, నాయకులు ఎవరైనా సరే ఊరుకోమన్నారు. లంబాడీలపై రేవంత్ రెడ్డి కొంగజపము, కపట నాటకము తెలుసుకుంటున్న లంబాడీలు వారు సుప్రీంకోర్టులో లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని దాఖలు చేసిన పిటిషన్ని వ్యతిరేకిస్తూ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఇందులో గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ, యావత్ తెలంగాణ బంజారా ప్రజలను మోసం చేస్తే ఉద్దేశంలో వారి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం లంబాడీలను అన్యాయం చేస్తే ఊరుకోం అని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకొని తెలంగాణ లంబాడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్టి విషయాన్ని పరిగణలోనికి తీసుకొని వారిద్దరిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి తెలంగాణ బంజారా ప్రజలకు న్యాయం చేయాలి. అలాగే ఇంతవరకు ఒక్క లంబాడా ఎమ్మెల్యేకి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా 10% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇలాంటి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎస్టీలకు తగిన స్థానం కల్పించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇటు కార్యక్రమంలో బోధన్ మండల ఏఐబిఎస్ఎస్ అధ్యక్షులు విశ్వనాథ్ నాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, అలాగే ఎడపల్లి మండల ఏఐబిఎస్ అధ్యక్షులు గంగాధర్ నాయక్, ప్రధాన కార్యదర్శి పాతలోతు శ్రీనివాస్ నాయక్, ఎడపల్లి మండల ఏఐబిఎస్ నాయకులు ఇంద్రవత్ బాలు నాయక్, అశోక్ నాయక్, రవి నాయక్, హరీష్ నాయక్ తదితర బంజారా నాయకులు పాల్గొన్నారు. మొన్నటి రోజున ఏదైతే తెల్లం వెంకట్రావు మరియు స్వయం బాబురావు బంజారాలు ఎస్టీ జాబితాలోకి రారని, ఎక్కడి నుంచో బతకనికి వచ్చారని, వీళ్ళను ఎస్టీ జాబితాలకు తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అట్టి విషయమై సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వీరిని ఎస్టీలుగా కొనసాగించాలా, తీసివేయాలని. దీన్ని మేము యావత్ తెలంగాణ బంజారా ప్రజలము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనగా మా బతుకు తెరువు చూసి, మా కులాన్ని చూసి రాజ్యాంగం మాకు కల్పించిన రిజర్వేషన్ హక్కుని తొలగించమనడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము గిరిజన విద్యార్థి సంఘం మరియు బంజారా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఖండించి వారి ఇరువుని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి యావత్ తెలంగాణ బంజారా ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము. జై శివలాల్. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి